మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్ళు కూడా రుణం తీర్చుకుని రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానన్నాడు. మరి 10 నెలలు అయిపోయింది. మొదట ఈ రోజు సంతకం అన్నారు. 10 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ రుణమాఫీ లేదు అని విమర్శించారు. సెక్రటరియట్లో లంక బిందెలు అంటాడు. లంక బిందెల కోసం దొంగలు కదా తిరిగేది. దేవుడు కనిపిస్తే ఆ దేవుళ్ళ మీద ఒట్లు వేసిండు. ప్రజల మోసపోయే వాళ్ళని నమ్ముతారని ముందే చెప్పిండ్రు. చిట్టునాయుడు కట్టేటోడు కాదు, కూలగొట్టేటోడు అని మండిపడ్డారు. బోనస్ పేరుతో 500 ఇస్తా అన్నాడు. రైతు భరోసా ఏటా 15,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు భరోసా లేకుండా పోయింది. అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా పోయింది. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. ఇది ఆయన బాధ. కుర్చీగా కాపాడుకోవాలి ఎట్లన్నా చేసి. ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు, ఎన్ని చెప్పిండు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు, మల్లారెడ్డికి ఇస్తున్నాడు, సబితక్కకి ఇస్తున్నాడు, చిన్నోళ్ళకి ఇస్తలేడు, మల్లయ్యకి ఇస్తలేడు, ఇంకా వేరే వాళ్ళకి ఇస్తలేడు. గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు. మరి నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు. ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు? ఈ 10 నెలల్లో రూపాయి ఇచ్చిండు ఎవరికన్నా? ఇచ్చిండు అయింది మీకు అందుకూరలా? రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. నాకు తెలియక అడుగుతా, మీకు అందుకూరలు చెప్పాలి. ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి 1983, దానికి అదనంగా 500 రూపాయలు కలిపితే 2,483 అని పెట్టిండు. ఇంకోటి ఏం పెట్టిండు? ఎంఎస్పి 2,183, దానికి అదనంగా 500 అని పెట్టిండు. నాకు తెలియక అడుగుతా, 1983 ఏం పట్లది బోనసు? దొడ్డదే కదా. బోనస్ అని 500 అని చెప్పి 1983 అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం. ఇవాళ బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు? సన్న వడ్లకి ఇస్తా అంటుండు. ఇంతకంటే మోసం ఉంటుందా? అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. రైతు బంధు పెంచుతా అన్నాడు, ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు, జంగన్న చెప్పిండు, ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు, ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది, ఇంకా చాలా మంది చెప్పిండు. ఉన్నది పోయింది, ఇక అన్ని పోయినాయి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది. కేవలం రైతులను మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏం చెప్పిండు? ముసలోళ్ళకి చెప్పిండు. కేసీఆర్ ఇంట్లో ముసలవ్వకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ముసలోనికి ఇస్తా, ముసలామెకి ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదమ్మా? వస్తుందా నీకు పెన్షను? వస్తలేదా?